ఇక్కడ ఇంతమంది వచ్చినారు, మీకు ఏం సమస్య, ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఈ కాలనీ ఎప్పటి నుంచి ఇక్కడ మీరు కొట్టాలు వేసుకొని ఉన్నారు, ఏం పరిస్థితి? మాకు బాలరాజు మేము 2 ఏళ్ళుగా ఇడే ఉన్నాము, 2-3 ఏళ్ళుగా. మళ్ళీ ఇప్పుడు మేము ఏడో గుడిసెలు వేసుకొని మేము ఏడో ఇది సొమ్ములు గిమ్ములు పెట్టుకొని మేము వేసుకుంటాం. లేదు ఫిల్టర్ అని చెప్పి 40 మందికి తీస్తాము, 40 మంది నేను అమ్ముకొని తింటామని మా మీద దాడి చేసినాడు. లేదు మాకు కావాలా, మేము ప్లాట్లు ఇవ్వమంటే నాకు అమ్మే డబ్బులు ఇన్ని అన్నాడు. అమ్మే ప్లాట్లు కాదు, సంసారం చేసే ప్లాట్లని మేము అన్నాం. 10,000 రూపాయలు ఇప్పించుకున్నాడు. మీరు 1,00,000 రూపాయలు చూపిస్తే మేము ఇండ్లు ఇస్తాము, లేకపోతే లేదని మాకు అప్పట్లోగానే అన్నాడు. మాతో 1,00,000 లేదు, మేము ఉండే దాంట్లో వేసుకుంటామన్నాడు. ఈ పొద్దుడు తినాము, నావి 40 కొట్టాలు ఉన్నాయి, 40 కొట్టాలు నా ఇండ్లు ఉన్నాయి, మీరు ఖాళీ చేయాలా అని చెప్పి 10-20 మంది 50 మందికి పిలుచుకొని వచ్చి ఆడవాళ్ళ మీద దాడి చేపిస్తున్నాడు. ఎవరమ్మా దాడి చేపించిండేది? బాలరాజు, ఇంకా బాలరాజు, మేఘన, హరి, రమాదేవి, తేజ. 500 పాడుతూ కానీ మాతో వైర్ల కానీ ఇప్పించుకున్నారు. 500 ఇప్పించుకుండ్రి, 10,000 ఇప్పించుకుండ్రి, 2,000 ఇప్పించుకుండ్రి. మళ్ళా మాకు ఫిల్టర్ అని 40 ఇండ్లు పోతే 40 ఇండ్లు నేను అమ్ముకుంటానని అడిగినాడు. మా ఈడ నిలబడి మాకు న్యాయంగా చేసే వాళ్ళ నాయకుడు బాలపెద్దన్న. న్యాయం చేస్తాము. కాదమ్మా, ఈ రోజు మరి ఆయన మీద డబ్బులు తీసుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. మరి ఆయన పైన మీరు ఏమంటారు? మరి అంటే మేము 40 ప్లాట్లు అతనికి అమ్మేయలేదు, అతను అమ్ముకొని వేరే వాళ్ళకి తెచ్చి పెడతానంటే మేమెట్లు ఇస్తాము? మాకు న్యాయం జరగాలని మాకు ఇండ్లు లేక బాడీలు కట్టుకొని మేము ఈడున్నాము. కాదమ్మా, బాలపెద్దన మీద ఇప్పుడు ఆయనకి మీరు డబ్బులు ఇచ్చినారు, డబ్బులు డిమాండ్ చేసి తిన్నారంటా ఉన్నారు, దాని గురించి అతను ముందర వచ్చి మేము బాలపెద్దనకు డబ్బులు ఇచ్చినామని మా ముందర అడగమను. ముందు నుంచి ఏం జరిగిందో మేము నిలబెడతాం. వెనకలు ఉండి కూతలు కూసేది కాదు, ముందర రమ్మనండి. మీరు బాలపెద్దనికి డబ్బులు ఇవ్వలేదా? మీకు అండగా నిలబడినారు. బాగుండాలనే మా కరెంటుతో సహా అతను ఖాళీ చేయాలా? మీరు ఖాళీ చేయకపోతే మేము రాళ్ళు ఇస్తుంటాము, ఇండ్ల కాడ వచ్చి తలుపులు కొట్టితే మేము ఆడవాళ్ళు ఎట్లుండాలా? మా ఇళ్ళల్లో మేము ఆదివారం నాకొద్దు నిమ్మలంగా ఉన్నాం సార్, కట్టుకుంటున్నాం, ఏం తిప్పులు పడుకుంటానో మేము కట్టుకుంటున్నాము. అయితే 10,000 జోబులు నింపుకొని పోయినాడు. మళ్ళీ వచ్చినాడు ఆదివారం నాకొద్దు. మేము ఇళ్ళల్లో ఉన్నాం, ఆడోళ్ళంతా ఇంట్లో ఉంటే వచ్చి సందులు తిరిగి ఈ ఇల్లు నీకు నచ్చిందే అని ఒక 50 మందిని తోలుకొని వచ్చినాడు. మొగోళ్ళని ఆడోళ్ళని సారే దాపుకొని తోలుకొని వచ్చి బాలరాజు తోలుకొని వచ్చి నీకు ఈ ఇల్లు నచ్చిందా అని సందులు ఇద్దా, ఈ ఇల్లు నచ్చింటే ఇంట్లో ఉండు అని చెప్పి వాళ్ళని ఇళ్ళలోకి ఇడిచినాడు. ఇళ్ళలోకి ఇడితే మేము వాళ్ళు వచ్చి నగిన వచ్చి నేను ఇంకా వస్తాను, దావెంటి వస్తాను, నేను ఇంకా నా నెల ప్రెగ్నెన్సీ, నేను దావెంటి వచ్చి మా వాళ్ళు అడున్నారని నేను వస్తాను. వచ్చి ఇంట్లో కట్టుకున్న ఇంట్లో నేను సంసారం చేస్తాను, ఏం బిక్తావని అనింది. గలీజ్ మాటలు, చాలా గలీజ్ మాటలు అనింది. అంటే అమ్మ మేము కట్టుకున్న ఇంట్లోకి ఎట్లొచ్చి నువ్వు ఉంటావక్క అని చెప్పిన. నేను ఆ మాట అడిగిన, మేము కట్టుకున్న ఇంట్లోకి నువ్వు ఎట్లొస్తావమ్మా అని అడిగితే నేను వచ్చి ఇంట్లోనే సంసారం చేస్తే ఏం బిక్తావు నువ్వు అని అంటే, నేను ఇట్లా కాదు మాట్లాడేది, మరుసనాకు మాట్లాడని మాట్లాడిన అంతే. వచ్చి బాలరాజు గొంతుకాయ పట్టుకున్నాడు. ఆమె నాగిని కాదమ్మా, ఇప్పుడు ఈ రోజు ఇంత జరుగుతా ఉంది, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గర పోయినారా? పోయినాం సార్, కంప్లైంట్ ఇచ్చినాము. 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం మేము. పోలీసు వాళ్ళ అధికారుల దగ్గర పోయినాము. ఏమన్నా అంటే కలెక్టరు వాళ్ళు మాకు సాయం చేయాలి సార్, మళ్ళీ న్యాయం చేయాలి, మాకు తోడుండి బాలపెద్దన్న సార్ మాకు ఎంతో మంచి చేసిన. ఆయన డబ్బులు తిన్నాడని వాళ్ళ అబద్ధం. మాతో ₹1 వాళ్ళు తీసుకోలేదు, ఆయన తీసుకోలేదు, మేము ఇవ్వలేదు. ఆయన పేదోళ్ళకి మేము బాడిగిన్నెలో ఉన్నాం సార్, మేము ఇట్లా అంటే ఆయన ఈడ నిలబడి మాకు ఇల్లు నిలబెట్టినాడు. మాతో ఒక్క పాలం మేము ఆయన తిన్నాడని మేము అనమా, ఎందుకంటే మేము ఇవ్వలేదు కాబట్టి. ఇచ్చినది బాలరాజుకి ఇచ్చినాం. బాలరాజుకి 10,000 ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 50,000 కావాలి. కాదమ్మా, మీకు ఇట్లా ఏదో వచ్చి భయభ్రాంతులు గురి చేసినారన్నారు, ఏం చేసినారు? సినాకాయలతో వేసినాడు, రాళ్లతో వేసిన, బీరు బాటలతో ఇసిరినారు. ఇళ్లలో పనుకున్నాం సార్ మేము, ఇసిరినారు. మా మొగులు లేరు. మరి మీరు పోలీస్ ప్రొటెక్షన్ కోరాలి కదా, మీరు ఎందుకు ఈ కొట్టాల్లో ఎవరికి ఏమన్నా అయినా కూడా
బాలరాజు, నగీన, తేజ, మేఘన, హరి, రమాదేవి వీళ్ళ కారకులు. ఎవరికి ఏమన్నా